ఈరోజు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఆచారము అనబడేది ఒక మనుషుని యొక్క ఆలోచనలో నుంచి వచ్చిందే తప్ప దేవుని ఆలోచనలో నుంచి వచ్చినది కాదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అక్కడ అన్నాడు మనుషుల పారంపర్యాచారాలు. అవునా? ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, ఒకప్పుడు మనము ఎన్ని ఆలోచనలు, ఎన్ని పారంపర్యాచారాలు అనుభవిస్తూ వచ్చాం. ఈరోజు చాలా వెనకబడిపోయాయి. చూడండి, ఒకవేళ మన పూర్వీకులు ఆచరించిన ఆచారాలు ఈరోజు మనం ఆచరిస్తున్నామా? లేదే. జ్ఞానం పెరిగిపోయింది. అందుకే మనిషిలో చైతన్యం వచ్చింది, మనిషిలో ఆలోచించే జ్ఞానం వచ్చింది. దేని మ్రొక్కాలో మ్రొక్కకూడదో అర్థమవుతూ ఉంది. ఒకవేళ అన్యుల గురించి నేను మాట్లాడడం లేదు, కానీ క్రైస్తవుల గురించే మనం మాట్లాడుకోవాల్సి వస్తే, మన తల్లిదండ్రులు లేదా మన పూర్వీకులు అనబడేవారు యేసు ప్రభుల వారి యొక్క రూపం ఏదైతే ఉందిలే అని అనుకున్నారు కదండి. ఆ రోజు ఫోటోలు చూస్తే ఈరోజు నవ్వులేస్తాయండి, నవ్వొస్తుందండి. ఒకవైపున మరియమ్మ ఫోటో, ఒకవైపున యేసుప్రభు ఫోటోలు ఉంటాయి ఎక్కడ చూసినా. మా బాల్యంలో తెలియనప్పుడు వీళ్ళు భార్యాభర్తలా అని అడిగేవారు. ఎంత తప్పు! ఈరోజు మనుష్య జ్ఞానము పెరిగిపోయిన తర్వాత వాక్యమునకు ప్రాధాన్యతనిస్తూ ఉన్నాం కాదా? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని వాక్యానికి ప్రాధాన్యతనిస్తున్నాం, రూపాలకు కాదు. మనుషుల యొక్క ఆచారాలు నిరర్థకమైనవి.